ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 9. అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనం. ఊహించని విధంగా హృదయ విదారకమైన వేదన వచ్చిపడి, లేక ఆశలు పూర్తిగా అడుగంటుకుపోయి, లేక మనసు వికలమైపోయేటంత దీనస్థితి దాపురించి కృంగిపోయి ఉన్నవారెవరన్నా ఈ మాటలు వింటున్నారేమో. నీ దేవుడు చెప్పే ఓదార్పు మాటల కోసం ఆశగా ఎదురు చూస్తున్నావేమో. కానీ నిశ్శబ్దమే నీకు ఎదురు కావచ్చు. అంతా అయోమయంగా ఇంకా కొంతకాలం అనిపించవచ్చు. అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. బలహీనమైన హృదయాలు ఓపిక పట్టలేక పిలిచే హృదయ వికారమైన పిలుపులకి దేవుని సున్నితమైన హృదయం ఎంతగా నొచ్చుకుంటుందో. ఎందుకంటే ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండవలసి వచ్చినది మన మంచి కోసమే. యేసు ప్రభు నిశ్శబ్దం ఆయన మాటల కంటే ఎక్కువ అర్థవంతంగా ఉంది. ఇది ఒక సూచన కావచ్చు, తిరస్కారానికి కాదు గాని సమ్మతికే, నిన్ను మరింతగా ఆశీర్వదించడం కోసమే. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు? ఇంకనూ నేను ఆయన్ని స్తుతిస్తాను ఆయన మౌనం కోసం. ఒక పాతకాలపు కథ ఉంది. ఒక ఆవిడకి కల వచ్చిందంట. ఆ కలలో ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ళ చెంతకి వచ్చాడు. మొదటి స్త్రీ దగ్గరికి వచ్చి కరుణతో, కృపతో, వదనంలో వెల్లి విరిసిన చిరునవ్వు, ప్రేమను కురిపిస్తూ ఉండగా ఆమెతో మృదువుగా, మధురంగా మాట్లాడాడు. ఆమెని వదిలి రెండో ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె నుదుటి మీద ఒక్క క్షణం చెయ్యి వేసి ఒక్కసారి ప్రశంసాపూర్వకమైన ప్రేమ దృక్కులతో ఆమెను చూశాడు. మూడో ఆమె వైపు చూడనైనా చూడకుండా ఆగకుండా దాటి వెళ్ళిపోయాడు. ఆ కలలో ఆ కలకంటున్న ఆమె అనుకుందంట, దేవుడు మొదట స్త్రీని ఎంత ప్రేమించాడు, రెండో ఆవిడ్ని కూడా మెచ్చుకున్నాడు. కానీ మొదటి ఆమె పట్ల చూపించిన ప్రేమ చూపించలేదు. మూడవ స్త్రీ మాత్రం ఆయన్ని ఎంతో బాధపెట్టి ఉంటుంది. అందుకే ఆమెతో మాట్లాడలేదు సరికదా, కనీసం ఆమె వంక చూడనైనా చూడలేదు అని. ఏం చేసిందో ఆమె? ఆ ముగ్గురి మధ్య అంత తేడాలెందుకు చూపించాడు ప్రభువు? దేవుడు అలా ఎందుకు చేశాడో ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆయనే వచ్చి ఆమెతో ఇలా అన్నాడు, నన్నెంత తప్పుగా అంచనా వేశావు? మొదటి స్త్రీ నా మార్గంలో నడవాలంటే నా ప్రేమ, నా అపేక్ష ఆమెకి అవసరం. దినంలో ప్రతి క్షణం నేను నా ప్రేమతో ఆమెను వెంటాడుతూ ఆమె ఆలోచనల్ని చక్కబరుస్తూ ఉండాలి. లేకపోతే ఆమె దారి తప్పిపోయి పడిపోతుంది. రెండో ఆమె విశ్వాసం కాస్తంత గట్టిది. ఆమె ప్రేమ లోతైనది. పరిస్థితులు ఎలాంటివైనా, మనుషులు ఏం చేసినా ఆమె నా మీద విశ్వాసం ఉంచుతుందన్న నమ్మకం నాకుంది. నేను నిర్లక్ష్యం చేసినట్టు, పట్టించుకోనట్టు ఉన్న ఆ మూడో స్త్రీకి ఉన్న విశ్వాసం, ప్రేమ అతిశ్రేష్టమైనవి. నేను ఆమెకు అత్యున్నతం, బాధ్యతాయుతమైన సేవ కోసం అతి కఠినమైన పద్ధతులను ప్రయోగించి శిక్షణనిస్తున్నాను. ఆమె నన్ను అతి సన్నిహితంగా తెలుసుకుంది. మనసంతటితో నా మీద విశ్వాసం ఉంచింది. చూపుల్లో కానీ, మాటల్లో కానీ, చేష్టల్లో కానీ నా మెప్పుదల కనిపించకపోయినా ఆమె విశ్వాసం చెక్కు చెదరదు. నేను ఎలాంటి పరిస్థితులు కల్పించినా ఆమె నిబ్బరంగా, నిస్సందేహంగా దాటిపోతుంది. స్వభావ సిద్ధంగా ఆమెలోని అణువణువు, ఆమె మనస్సు, జ్ఞానము వ్యతిరేకించినా నా మీద నిరీక్షణను మాత్రం ఆమె వదులుకోదు. ఎందుకంటే నేను ఆమెను నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నానని. నేను చెప్తున్నది ఇప్పుడు ఆమెకు అర్థం కాకపోయినా ఇక ముందు అర్థమవుతుందని ఆమెకి తెలుసు. నా ప్రేమలో నేను మౌనంగా ఉంటానెందుకంటే నా ప్రేమ మాటల్లో చెప్పలేనిది, మానవ హృదయం అర్థం చేసుకోలేనిది. బాహ్య సంబంధమైన వాటి వల్ల కాక ఆత్మచేత బాధనొందిన వాళ్ళై మీరు కూడా సహజంగా నా ప్రేమకి స్పందించి నా మీద విశ్వాసం ఉంచాలన్నదే నా ఆకాంక్ష. ఆయన మౌనంలోని అంతరార్థం నీవు తెలుసుకొని ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఆయన నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. తన బహుమానాలను ఇవ్వకుండా దాచిపెట్టిన ప్రతి సందర్భంలోనూ ఆ దాతను నువ్వు మరింత లోతుగా అర్థం చేసుకోగలగాలి. ఆమెన్.